మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. చేతుల మీదుగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామకొండరావు గారు ఉన్నారు, సరే గారు, దాంతో సుధాకర్ గారు ఉన్నారు, ఇక మిగతా అంత సంబంధించిన మిగతా మిత్రులందరూ. ఇది ఎంతో ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అదే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాడికి బరువు కాకుండా కొనేవాడికి ఎక్కువ బరువు కాకుండా 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, చాలా ప్రతి రంగంలో కూడా ఎంతో, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, 2వ ఫ్లోర్లో మరి వజ్రాలు, 3వ ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో ధనమానకీయంగా. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ హైదరాబాద్లో, 2వ బ్రాంచ్ విజయవాడ, 3వ బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ పెట్టినిల్లు. మా మామగారి ఇక్కడే కాకినాడ, అంతే కదా, మహిళలకి ఇలా పెట్టిల్లు, బాబాడు ముందుగానే పెట్టిల్లు. ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే బాబర్ కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నారు, గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క, వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమున్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళలో ఉందనుకుంటే గోదావరి నీళ్ళలో. ఇక్కడ పుట్టుంటుంది వెంటకారు అన్న పదానికి అర్థం. ఎంత మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో, ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి రావడం, కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. మామగారికి అయితే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. హైయెస్ట్ మెజారిటీ కొట్టాము మెలమెరులో, 45 మెజారిటీతో అన్నాడు. బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా ఉంటుంది. ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా సంస్థలతో కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరూ కలిసిపోవడం జరిగింది. మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాజుగ్గా, ఎలా అందంగా ఉండాలి, ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యానందన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్తమైన గారు, సారీ సంయుక్తమైన గారు ఏమన్నా సామాన్య ప్రజలకు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? బంగారం ఇప్పుడు మన దేశపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. దాన్ని బట్టే బంగారం ఒక విలువ పెరగడం, దాన్ని బట్టి ఆర్థిక ఒక మన దేశ వాణిజ్య ప్రభావం దానిపైన ఉంటుంది. అంతే కదా, మనకి ఎంత బంగారం నిలువ ఉంటే అంత అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ₹1 వాల్యూ కానీ, దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం. అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అది తీసుకోవాల్సిన నిర్ణయం. బంగారం అనేది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. యాడ్స్కి దూరంగా ఉండే బాలయ్య పశ్చిమ యాడ్స్ చేస్తున్నారు. అయ్యో ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉన్నాను, నేను అడుగు పెట్టానని దాంతో చూస్తాను. ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే అనుకున్నారా? ఎవరు ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేను అసలు రాడేమో దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా, చాలా సెలెక్టెడ్గా చేస్తారు, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను. మంచి అవతల వాళ్ళు, వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై
ఇప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలకు చూస్తే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైఫ్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం వాడు నెమ్మదిగా వాళ్ళ ఇక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం వాళ్ళకి వాడు కూడా ఓపెన్ అవ్వడం. సార్ ఆదిత్య 999కి త్వరలో మీరు డైరెక్షన్ చేస్తున్నారు. బాబు అలాగే కాదు సార్, మోక్షం చికెన్ శ్రీనివాసరావు బతికే ఉన్నారా 34 ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. ఉపయోగపడతాడు పెరిగిన పిల్లలు పెరిగింది దాని విలువ కూడా పెరుగుతుంది. బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట 2 రకాలుగా ఉపయోగం. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి కూడా వ్యాపారం. రాజకీయాలు మరి ముందుకు వెళ్తున్నారు కదా, రాజకీయాల్లో మీరు చేయగలంటే ట్రై చేస్తున్నారు. ఏదైనా చాలా సంతోష బాధపడుతుంది మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాల్ని మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. జనం అంతా ఎదురు చూస్తున్నారు మోక్షం ఎప్పుడు వస్తుంది. అదే సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు వాతావరణం బాగోలేదు, టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాన్ని మనం లేకపోతే ప్రత్యేకదానుకోవడం అదొకసారి రాత్రి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయాలి. అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే అంతే అందరికీ కుదరదు. అన్స్టాప్ నేను చెప్పాగా అందరు చేయండి అని ప్రోగ్రామ్స్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు నా సంబంధం చిన్నప్పటి నుంచి రామయ్య గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి నేను అల్లు అరవింద్ గారు బాగా నుంచి మేము ఒకళ్ళు తెలిసిన వాళ్ళు మా కుటుంబాల మధ్య అలా ఉండేది. అందుకే వాళ్ళకి వెనకానే ఇంకొక క్షణం కూడా ఆలోచించాను. అది కొన్ని కస్టమర్స్ ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే డిజైన్ ఇప్పుడు వేరే దుకాణాల్లో ఇంకోటి వాటిలో ఒకే రోజు చూపిస్తారు అంతే. ఎందుకు మిగతా చూపిస్తే మరి కాపీ కొడతారు ఇవ్వ డిజైన్. ఇక్కడ అలా కాదు, 200 ఉంటే 200 మీరు మినిమం పరుస్తారు. అదే అవుతుంది సార్. సంక్రాంతి సినిమా ఇప్పుడు సార్ బాలకృష్ణ సంక్రాంతికి సినిమా లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కనీసం మోక్షమైనా అవసరం అంటున్నారు. మళ్ళీ సంక్రాంతికి మీరు ఎప్పుడు సందడి చేస్తారు? గుమ్మడికాయ కొట్టేసారు. ఎలా ఉంటుంది జనవరి 12 పెడతారా? అదే గుమ్మడికాయ కొట్టేశారు కదా సార్, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది అనండి. అంటే అయిపోయింది, షూటింగ్ అయిపోయింది కదా సార్. ఒక్క నిమిషం